అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరు. ఏం చేస్తుంటావు అన్న? నేను బార్బర్ పని చేస్తుంటాను. ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? అసలు జగన్ పరిపాలన వచ్చేసి చాలా ఉద్యోగస్తులు కానీ, ఒక పనిముట్లు కానీ, ఒక బీసీ కులస్తులు కానీ, ఓసీ కులస్తులు కానీ ప్రతి ఒక్కరూ సాగనంపాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒక కాంట్రాక్టర్గా బార్బర్ జైల్లో పనిచేసేవాడిని. 4 సంవత్సరాలుగా ₹1 రాలేదు నాకు. 4 సంవత్సరాలుగా ఏం సార్ నాకు ఎందుకు రాలేదు బిల్ అని నేను అడిగితే ఆఫీసర్లని, జగన్ మాయ, జగన్ వస్తేనే మీకు డబ్బులు వచ్చాయి, జగన్ సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి అంటే నేను 4 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ₹1,50,000 నాకు రావాలా. 4 సంవత్సరాల నుంచి చేసిండేటివి నేను ఎవరు చెప్పుకోవాలా? ఆఫీసర్ అడు చెప్తే పోయి జగన్ అడుక్కోపో, జగన్ పూజ చేసుకోపో, జగన్ అడుక్కోపో అంటున్నాడు. జగన్ పోయి కలిసిపో, ఇస్తాడు మీ డబ్బులు. మా చేతిలో ఏముంది? మేము కాంట్రాక్టర్కు చేసుకోండి అని చెప్పాము అంతవరకే. మీరు పోయి జగన్ అడగండి అంటే మాకు జగన్ స్పందిస్తాడా? చెప్పండి మీరే, స్పందిస్తాడా? స్పందించాడు కదా. కూల వాళ్ళని, లేబర్స్ని ఎప్పుడే కానీ స్పందించే వాళ్ళే నాయకులు, వాళ్ళే నాయకులు, నిజమైన నాయకులు. అంటే మమ్మల్ని, మా బీసీ కులాలని అందరినీ గుర్తించేది ఒక చంద్రబాబు నాయుడే. ఏదైనా కానీ మా షాపుల్లో కానీ, లాండ్రీ వాళ్ళకి కానీ, నేసే వాళ్ళకి కానీ, చేతి వృత్తులు కానీ, చేనేతలకు కానీ ప్రతి ఒక్కరికి పనిముట్లు ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు. చరిత్రలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. కొందరు ఏమనుకుంటారంటే పార్టీల వల్ల మాట్లాడుకుంటారు, వీళ్ళు పార్టీ వ్యక్తిగతంగా మాట్లాడుతుంటారు అని కాదు. అది కాదు ఆలోచించాల్సింది. ఒక వైఎస్ఆర్ నాయకుడు కానీ, ఒక టీడీపీ నాయకులు కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ముందుకు ఎట్లా సాగుతున్నాం, మనం ఏ పని చేసినాం. నువ్వు ₹10,000 బార్బర్కి చెప్పావు, 100 షాపులు ఉంటే 15 షాపులకి ఇచ్చి పోస్టులు వేయించుకుంటే అవసరమా? అది అవసరమా అని నేను అడుగుతున్నాను. ఏమన్నా అడుగుతాం అనుకో, నువ్వు టీడీపీ క్యాండిడేట్, ఏమన్నా అడుగుతావు, నువ్వు టీడీపీ క్యాండిడేట్. అది కాదు. టీడీపీ క్యాండిడేట్ నీకు రావాలనుకుంటే టీడీపీ క్యాండిడేట్కి అన్ని సక్రమంగా వస్తే ఎందుకు పోతాడో అని నా అభిప్రాయం. అసలు మీరు కాంట్రాక్ట్ చేశానని చెప్తా ఉన్నారు కదా, బిల్లులు కూడా ఆగిపోయినాయి అంటూ ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నారు? అసలు నేను వచ్చేసి 2014 నుంచి వర్క్ చేస్తున్నా. మరి గతంలో నాకు 3 నెలలకోసారి 6 నెలలకోసారి నేను అడక్కనే బ్యాంకులో తచ్చడం నా అకౌంట్లో పడేటివి. కావాలంటే అదే మొత్తం రిసీవ్డ్ కావాలంటే ఇమ్మంటే ఇస్తా. కానీ ఇప్పుడు మా ఆఫీసర్, మా జైలు సూపరింటెండెంట్ సార్ కానీ ఎవరన్నా అడిగితే, సార్ నా పరిస్థితి ఏం సార్ అని మా వార్డర్ని అడిగితే, జగన్ మాయ, జగన్ పోయి అంటే నేను పోయి అడగలనా జగన్ని? నీ చేతివృత్తి చేసుకున్నా నేను పోయి సార్ని అడగలనా? నాకు అపాయింట్మెంట్ ఇస్తారా? పోనీ ఫస్ట్ మైండ్ జగన్ సార్కు తెలుసుకోవాల్సింది, మన చేతివృత్తులు చేసుకునే వాళ్ళని ఆలోచనలో మైండ్లో పెట్టుకొని చేసింటే ఆయన మరి సీఎం అయ్యేవాడు. కానీ ఆయనకు అవకాశం లేదు, చరిత్రలో రాదు. ఎందుకంటే ఒక పెద్ద తరాగా ఆలోచన చేస్తూ ముందుకు సాగితే బాగుంటుంది. అంటే పేద బడుగు బలహీన వర్గాలకి నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, దాదాపు 99% ఈరోజు వాళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు వేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నాను, మీరేం ఫీల్ కావద్దండి. నోరుందని మనం ఎన్నైనా చెప్పచ్చు. మనం నోరుందని ఎన్నైనా చెప్తాను, నేను చెప్తా నోరుందని. ఏమి నాకెంత బాధ ఉంటే నా బాధ అంతా నీ దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నాను? బీసీ కులాలన్నిటికీ నేను చెప్తున్నా, మా కులమని కాదు, బీసీ కులాలన్నిటికీ ఎవరికి న్యాయం చేయడం లేదు. నేనే చెప్తా, నీకు ₹100 ఇస్తా, అన్నకి నేను ₹1000 ఇచ్చి నేను చెప్పున్నానంటే నమ్ముతారా ఎవరైనా కానీ? అది కాదు. కానీ నేను అబద్ధం చెప్పచ్చు, దేశమంతా అబద్ధం చెప్తుందా, రాష్ట్రం అబద్ధం చెప్తుందా? చెప్పండి పోనీ. మీరు ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మా ఊర్లో 120 షాపులు ఉంటే 15-20 షాపుల కింద ఎక్కువ ఉన్నా ఇచ్చినామంటే కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అందుకని ఎక్కువైతే ఎవరికి రాలేదు. మా దగ్గర చాలామంది వచ్చినారు. ఇదే విధంగా ఒకసారి చంద్రబాబు నాయుడు మా ఊరికి వచ్చింటే, సార్ మా పిల్లలకి టాప్ బిల్లు రావడం లేదు, ఇంటి బిల్లు రావడం లేదు, సచివాలయం లేకపోతే పట్టించుకోవడం లేదు అని నా దగ్గరకు వచ్చినారు సార్ అని నేను లెటర్గానే ఇవ్వడం జరిగింది.
లెటర్ కానీ ఇవ్వడం జరిగింది. సార్ మన ప్రభుత్వం వస్తే నేను చేపిస్తానమ్మా, ఓర్చుకోండి. మరి ఏం చేస్తావు, సైకో జగన్ వచ్చినప్పుడు మనం తట్టుకోలేక చేసుకోవాలా, తప్పదు. మన వాళ్ళు మనకి ఇచ్చేసినప్పుడు మనము మన వాళ్ళు మోసం చేసినా మన వాళ్ళే అంటారు కానీ వేరే వాళ్ళు అన్నారు కదా. మన వాళ్ళు చేశారు, తప్పు చేశారు, అందులో మనం సాధించుకొని నిగ్రహించుకొని ఇది 3 ఏళ్ళ వరకు ఉంటే మీకు మన ప్రభుత్వం వస్తుంది, అన్ని న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడుతో నేను 8 నిమిషాలు మాట్లాడడం కళ్యాణంలో జరిగింది. హామీ ఇచ్చాడు కానీ నాకు. మరి ఏంటంటే అసలు బీసీ కులాలని ఏ విధంగా ఆదుకున్నారు? చంద్రబాబు నాయుడు ఎలాంటి న్యాయం చేశారు, ఈయన ఎలాంటి న్యాయం చేశారంటారు? అసలు బీసీ కులాన్ని బీసీ కులం కింద బీసీ కులాలు అనే దాని కింద ఎస్సీ కులాలకి చంద్రబాబు నాయుడు హయాంలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. బీసీ కులాలలో ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షల సబ్సిడీ లోన్ తీసుకోవడం జరిగింది. 15 మందికి గ్రూప్ తీసుకొని 30 లక్షల వరకు తీసుకోవడం జరిగింది. పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఏ కులం నాయకులైనా చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరు తలుచుకోవడం తప్ప వేరే రకం లేదు. ఇప్పుడు నేను ఇచ్చినా అంటే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేసినావు? నువ్వు సచివాలయాలే నువ్వు కుదవబెట్టినప్పుడు మాకేడు తెచ్చినావు? నమ్మే వాళ్ళు ఎట్లా వాళ్ళు నమ్ముతారు అని నేను నా అభిప్రాయంతో నేను ఒకే పార్టీగా ఎప్పుడూ లెక్కయ్యాను. నాకు మంచి జరిగితే మంచి అని చెప్తా, చెడంటే చెప్తా. నాకు రావాల్సిన డబ్బు నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నా కదా, నేను అట్లా దాచిపెట్టుకోను కదా. అంటే బీసీలని కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నాడని ఆరోపణలు కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. బీసీ నాయకులు ఇప్పుడు బీసీ నాయకులు ఒకటే, నువ్వు ఉన్నావు సార్, ఏమనుకోవద్దండి. నేను బీసీ నాయకుడిని, నాకు ఎంత అన్యాయం జరిగితే నేను అన్నము లేకుండా నీళ్ళు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఎందుకు వచ్చేస్తున్నాను కొద్దిగా ఆలోచన చేయండి. నాకు అన్యాయం జరిగింటేనే కదా నేను వచ్చేది. ప్రతి ఒక్క బీసీ నాయకులు ఎందుకు వచ్చేస్తున్నారు? ప్రతి ఒక్క బీసీ నాయకులు ఎందుకు వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఎందుకు పలుకుతున్నారు? ప్రధానమంత్రి మోడీ పలుకుతున్నాడంటే నీ రాజకీయం సన్యాసి ఎట్లుందో మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను సార్. మరేంటండి వచ్చే ఎలక్షన్ ఇక 50 రోజుల్లోనే ఉంది ఎలక్షన్ మనకు సంబంధించి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు పోటీ అసలు? సార్ ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి మనవి? 175. మన ఎన్ని వచ్చినాయి జగన్కి? 151. ఈసారి 155 వస్తాయి సార్ టీడీపీకి, ఇదైతే కన్ఫామ్. ఎందుకంటే ఈయన చేసిన పరిపాలన వల్ల 150 సీట్లు వస్తాయి, ఇదైతే కన్ఫామ్. ప్రజలు స్వాగతిస్తున్నారు అసలు బీజేపీ జనసేన టీడీపీ పొత్తుని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అంటారు? ప్రజలు వచ్చేసి ఏదైనా కానీ ఎవరైనా కానీ మనకు మంచి చేయాలి. పార్టీలు మనకు అవసరం లేదు. మనకి 10 రూపాయలు వస్తుందంటే మనకు వాళ్ళే దేవుళ్ళు. మనకు అన్నం దొరికిందంటే వాళ్ళే దేవుడు. 5 రూపాయలు అన్నం పెడితే నువ్వు తీసేసినావు అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యాలని నేను మనసారా చెప్తున్నాను సార్. ఏమి అవసరం అనేది ఇప్పుడు వృధా 10 రూపాయలు అడుక్కునే వాళ్ళు కానీ ఏదో క్యాంటీన్ ఉంటే అన్నం తిని వెళ్ళిపోతారు. నీకు అవసరమా తీసేయడము? పోనీ తీసేసినావు, నువ్వేమన్నా పెట్టినావా నువ్వేమన్నా? నీకెందుకు బీసీలో నీకెందుకు ప్రకటిస్తున్నారో ఏంటి? మాకు అన్యాయం జరుగుతాం సార్. అదే మా నాన్న రోడ్డు మీద పడితే అదే 5 రూపాయలు అన్నం ఉంటే పోయి పోంచేస్తాడు. అట్లా ఆలోచన చేయాలి సార్ ఆయన. అంతేగాని ఊరికే అనవసరంగా బీసీలు అందరూ కలిసి చేస్తున్నారు, బీజేపీను జనసేన వచ్చి పొత్తిస్తున్నారు, అది కాదు. నేను ఏ మాత్రము ఈ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రంలో చేస్తున్నాను, ఎందుకు వాళ్ళందరూ ఈ ప్రకారం చేస్తున్నారని మైండ్లో ఆలోచన చేసుకోవాలి సార్. ఆయన ఆలోచన చేసుకోవాలా. అంతేగాని ఎందుకు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు, బీసీ వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? నీ ప్రవర్తన అట్లుంది, ఏమనంటావు? బెదిరిస్తావు. అది కాదు. కానీ మనిషి ఎప్పుడే కానీ ఒక్కటి నేను చెప్తాను సార్, ఎప్పుడే కానీ మనిషి మనం లేకపోనే వాడు పనుకున్న 11:30 12 గంటలకైనా నాకు చంద్రబాబు నాయుడే కావాలనిపిస్తుంది తప్ప వేరేది ఉండదు సార్. అది